60 kilos ఆవిడకి they're giving the same diet and ఒక 70 kilos ఆవిడకి they're giving the same diet. ఒక చాలా ఓవర్ వెయిట్ ఉన్న పర్సన్ అయితే ఈ డైట్ చేయకూడదు, బ్లండర్. మీరు అనుకోవచ్చు వాటర్ ఏముంది అని, మెయింటెనెన్స్ డైట్ చేయకపోతే ఇంకా ఒక పాయింట్ తర్వాత తగ్గి ఆగిపోతారు అనే పాయింట్ చెప్తున్నారు కదా. వీఆర్ హ్యావింగ్ మోర్ దాన్ దట్, మన సోడియం అనేది డైల్యూట్ అయిపోతుంది బాడీలో. ఓకే, థైరాయిడ్కి స్పెసిఫిక్గా, పీసీఓఎస్కి స్పెసిఫిక్గా ఏదో చేస్తామని అన్నారు కదా. బాడీ విల్ క్రై అనమాట, ఏంటి నన్ను ఇలా చంపుతున్నావు అని ఒక రివోల్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయిని తీసుకుందాం. ఇఫ్ ఈజ్ అరౌండ్ 90 kilos అండ్ హీ వర్క్స్ అవుట్ ఎవ్రీ సింగిల్ డే అనుకోండి. ఈ తగ్గిన రోజులు ఉన్నాయి, మళ్ళీ 2-3 daysలో మొత్తం పెరిగిపోయాను. సో దట్ ఈస్ హారిబుల్ డైట్స్ గైస్. 80-90 kilos వాళ్ళు ఈ డైట్ ప్లాన్ వాడాలి అంటే, సో ఈ లాస్ట్ 10 kilosకి ఐ కెన్ యూస్ దిస్ డెఫిసిట్. దిస్ ఇస్ రియలీ గుడ్ ఫర్ మీ. వై దిస్ డైట్ కెన్ బి సక్సెస్ఫుల్, వై దిస్ విల్ నాట్ బి సక్సెస్ఫుల్. డబ్బులు తీసుకొని మీతో హ్యాబిట్స్ చేపిస్తున్నారు. డిన్నర్కి చెప్తా. డిన్నర్కి దే కెప్ట్ ఇట్ రియలీ సింపుల్. సో ఒక దోశ అంటున్నారనమాట. సో ఒక దోశ అని అంటే ఎలా ఇచ్చారు అంటే, సో ఆ ఫ్లోర్లో 4 tablespoons ఓట్స్ అంట, 1 spoon రాగి అంట, 1 spoon రాగి పౌడర్, 1 spoon శనగపిండి అండ్ కొంచెం జీరా, వాము, జింజర్. చూసారా మీరు, ఎవ్రీ మీల్లో ఆవిడ షీస్ యాడింగ్ జింజర్, జీరా, వాము ఇట్లాంటివన్నీ. సో ఇది ఫ్లోర్కి పట్టేసుకొని ఎన్ని దోశలు అయితే అన్ని దోశలు వేసుకోవాలి. దేర్ ఇస్ నో మెన్షన్ ఆఫ్ ఆయిల్, బట్ ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 1 teaspoon ఆయిల్ వేస్తామేమో అండ్ మార్నింగ్ కర్రీలో 1 teaspoon వేస్తామేమో అనుకుంటున్నా. అండ్ సో మింట్ చట్నీ వచ్చి అగైన్ మళ్ళీ మింట్ చట్నీలో 1 spoon సన్ఫ్లవర్ సీడ్స్, 1 spoon పంప్కిన్ సీడ్స్ అంట. దెన్ కొంచెం మింట్ ఆకులు, కరివేపాకు ఆకులు అండ్ సోన్ఫ్, అల్లము, ఇంకా పెరుగు, కొబ్బరి ఇవి ఇచ్చారు. సో ఈ డిన్నర్ అంతా కలిపితే 252 calories. చూడ్డానికి ఇట్ ఫీల్స్ హెవీ కదా, అంటే ఇట్ ఫీల్స్ లైక్ 2 దోసెస్ తింటున్నామా అని. బట్ వెన్ వీఆర్ కౌంటింగ్ ఈ డిన్నర్ కూడా మీరు చూడండి, ఇట్స్ లైక్ కాంప్లెక్స్ కార్బ్స్ యూజ్ చేస్తున్నారు. ఓట్స్ ఇస్ కాంప్లెక్స్ కార్బ్స్ అండ్ ఈవెన్ రాగి కూడా కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి. వీటి వల్ల శనగపిండి కూడా. సో ఆల్ 3 flours ఆర్ కాంప్లెక్స్ కార్బ్స్. ఇవే కాంబినేషన్స్ ఇస్తారనమాట. సో ఇవాళ ఇది ఓట్స్ ఉంది, రేపొద్దున ఇంకా ఓన్లీ రాగి పిండి శనగపిండి కాంబో, ఆర్ ఇంకా మిల్లెట్ ఫ్లోర్. ఐ మీన్ రాగి కూడా మిల్లెట్సే, బట్ ఐ మీన్ మేబీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిల్లెట్ ఫ్లోర్ అండ్ ఇంకేదో ఫ్లోర్, అట్లా ఉరాద్ ఫ్లోర్, అట్లా కాంబోస్ ఇస్తారని నా ఫీలింగ్. బేసిక్గా మీరు కావాలంటే ఇడ్లీ కూడా తినొచ్చు వితౌట్ రైస్, ఓన్లీ మిల్లెట్స్ అండ్ ఉరాద్ దాల్ కలిపింది, బికాస్ దోస్ బోత్ ఆర్ కాంప్లెక్స్ కార్బ్స్ యాజ్ వెల్. సో ఇట్లా కాంప్లెక్స్ కార్బ్స్తో ఈ సర్టన్ క్వాంటిటీస్, ఇన్ని స్పూన్స్ అని ఉంది కదా, అన్ని స్పూన్స్ వేసుకొని దట్ గివింగ్ యూ 1 tablespoon ఆఫ్ బేసన్లో, 1 tablespoon ఆఫ్ రాగి ఫ్లోర్లో అండ్ 1 tablespoon ఆఫ్ అదర్ మిల్లెట్ ఫ్లోర్లో ఆర్ ఉరాద్ ఫ్లోర్, అన్నిట్లో ఒకటే క్యాలరీస్ ఉంటాయి. సో ఇదే వీళ్ళ ట్రిక్. వీళ్ళు ఎక్కువ కష్టపడక్కర్లేదు డైట్ ప్లాన్ క్రియేట్ చేయడానికి, జస్ట్ వీటిలోనే టర్న్ అరౌండ్ చేసి ఇస్తారు. ఇప్పుడు మింట్ చట్నీ అని అన్నారు కదా, మింట్ చట్నీలో కూడా డిఫరెంట్ కాంబోస్ ఇస్తారు. ఆ కొబ్బరి బదులు ఇంకో రోజు దే మైట్ గివ్ సమ్ వాల్నట్స్ ఆర్ సంథింగ్. నేను కొన్ని వీడియోస్ చూసా కాబట్టి ఐ రియలైజ్డ్. సో ఇప్పుడు ఇవన్నీ కలిపి తింటారు. 6 కల్లా క్లోజ్ అనమాట. 6కి డిన్నర్ కదా, సో 6 కల్లా క్లోజ్. 6 తర్వాత ఏం తినకూడదు. ఇది ఏమవుద్దంటే ఒక 5-6 days చాలా కష్టంగా ఉంటుంది. తర్వాత బాడీ అలవాటు అయిపోద్ది. ఈ బెల్ రింగ్ అయినట్టు ఈ టైంకి ఇంకా ఓకే, ఈ తర్వాత నేను తినను అనే ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాము. మీరు లైక్ 6కి అలవాటు చేసుకొని చూడండి, ఇట్స్ రియలీ ఈజీ. ఒక 5-6 days కష్టంగా ఉంటుంది. ఆ తర్వాత కొంచెం అలవాటు అయిపోతుంది కంప్లీట్గా. ఆ తర్వాత మీరు ఎప్పుడైనా తిన్నా, ఒకవేళ ఏదైనా భోజనానికి వెళ్ళి ఆర్ ఏదైనా పార్టీకి వెళ్ళి 10-11కి అలా తిన్నా, నెక్స్ట్ డే మళ్ళీ అలా తినాలనిపించదు. ఆ ఈవినింగ్ లేట్ నైట్ డిన్నర్స్ కూడా అంతే అలవాటే. మళ్ళీ 10 రోజులు తిన్నారంటే అది కూడా అలవాటు అయిపోతుంది. ఏదైనా హ్యాబిట్స్ గైస్. సో దీస్ పీపుల్ ఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్. డబ్బులు తీసుకొని మీతో హ్యాబిట్స్ చేపిస్తున్నారు. నేనైతే డైట్ అంతా డిస్కస్ చేశాను కదా. సో మార్నింగ్ స్మూతీ at 9 o'clock అండ్ 11 o'clockకి a cup of tea, దట్స్ ఇట్. అండ్ దెన్ దట్ షుగర్లెస్ అని మెన్షన్ చేశారు. అండ్ లంచ్కి దే ఆర్ గివింగ్ అ ప్రోటీన్ కర్రీ, అందులో కూడా ఏదో tablespoon డ్రై ఫ్రూట్ పౌడర్ వేశారు, సారీ టీ స్పూన్ డ్రై ఫ్రూట్ పౌడర్ వేశారు. అండ్ ఒక చపాతీ, ఒక కుకుంబర్. సో ఆల్సో 1 more tip గైస్, ఎన్ని కుకుంబర్స్ అయినా ఎన్ని క్యారెట్స్ అయినా తినొచ్చు. ఎందుకు అంటే అవి అరిగించుకోవడానికి బాడీ యూజ్ చేసే క్యాలరీస్ ఏవైతే ఉంటాయో ఈక్వల్ టు దేర్ క్యాలరీస్. అండ్ ఆ ఫైబర్ కూడా అంత అబ్జార్బ్ అవ్వదు బాడీలోకి, ఓన్లీ మైక్రోన్యూట్రియన్స్ అబ్జార్బ్ అయ్యి ఎలిమినేట్ అయిపోతుంది. సో ఇట్స్ లైక్ you can have any. Snack kochi they giving you a coffee and 2 biscuits.
2 మేరీ బిస్కెట్స్, నాట్ ఒస్మానియా బిస్కెట్స్. ఒస్మానియా బిస్కెట్స్ ఆర్ సో హై ఇన్ క్యాలరీస్. మీరు కావాలంటే చూడండి, దట్స్ సో హై. మేరీ బిస్కెట్స్ ఆర్ వెరీ లెస్ ఇన్ క్యాలరీస్. సో అలా they're choosing very low caloric food. Also if they're choosing any high caloric food, they're choosing it so that ఆకలేకుండా ఉండేలాగా. దట్స్ ద ట్రిక్. సో ఆ కాఫీ ప్లస్ 2 మేరీగోల్డ్ బిస్కెట్స్ లేదా ఒక ఫ్రూట్ అంట. సో డిన్నర్కి వచ్చి దట్ కాంప్లెక్స్ కార్బ్స్ దోశ విత్ సమ్ మింట్ చట్నీ విచ్ ఆల్సో హ్యాస్ డ్రై ఫ్రూట్ పౌడర్. లాస్ట్లో I want to discuss few pointers why this diet can be successful, why this will not be successful for some people. So let's talk. సో బేసిక్గా ఈ క్యాలరీస్ అన్నీ నేను క్యాలిక్యులేట్ చేశాను. మీకు స్క్రీన్ మీద ఒక స్క్రోలింగ్లా ఇస్తా. ఓకే, మొత్తం 1300 క్యాలరీస్ కంటే ఎక్కువ అవ్వవు. మీరు ఆ వేసే ఆయిల్ కూడా వేయకపోతే 1200 క్యాలరీస్ అవుతాయి అంతే. అంతకు మించి దాటదనమాట ఈ డైట్ వాళ్ళు చెప్పినట్టు ఫాలో అయితే. సో దట్ ఈస్ ద ట్రిక్. ఇప్పుడు నాకు షోల్డర్ ఇంజురీ ఉంది అండ్ నేను లాస్ట్ 10 kilos లూజ్ అవ్వాలి. అలాంటిది నాకే డెఫిసిట్ 1300 క్యాలరీస్ ఉంది గైస్. అంటే నేను 1300 క్యాలరీస్ తింటేనే నేను తగ్గుతా. బికాజ్ నేను ఓన్లీ వాకింగ్ చేయగలను రోజుకి 1 hour అలా అంతే. సో ఐ కాంట్ డూ మోర్ దెన్ దట్ బికాజ్ నా చెయ్యి బాగాలేదు. సో ఐ కాంట్ లిఫ్ట్ వెయిట్స్. నేను అటు ఇటు సర్దుతూ ఏం చేయలేను. ఐ కెన్ ఓన్లీ జస్ట్ వాక్. సో ఇలా చూసుకుంటే నాలాగా సెడెంటరీగా ఓన్లీ వాకింగ్ చేయగలే పర్సన్కి అండ్ నా లాస్ట్ 10 kilos నా బాడీ వెయిట్ నా హైట్ ప్రకారం, సో ఈ లాస్ట్ 10 kilosకి ఐ కెన్ యూజ్ దిస్ డెఫిసిట్. దిస్ ఈజ్ రియలీ గుడ్ ఫర్ మీ. బట్ మీరు ఒకవేళ ఒక 80-90 kilos ఉన్నారనుకోండి, 80-90 kilos వాళ్ళు ఈ డైట్ ప్లాన్ వాడాలి అంటే అప్పుడు ఇట్ మే నాట్ బి అప్రాప్రియేట్. ఇప్పుడు వీక్లీ 1 kilo కంటే ఎక్కువ తగ్గకూడదు గైస్. దట్స్ ఓపెన్ ట్రూత్, అందరికీ తెలుసు. వీక్లీ 1 kilo కంటే ఎక్కువ తగ్గితే మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయి పెరిగిపోతాం. వీక్లీ 1 చాలా మ్యాక్స్ డెఫిసిట్ అనమాట. డాక్టర్స్ ఆర్ హెల్త్ స్పెషలిస్ట్ కౌంట్ ఇట్ యాజ్ మోస్ట్ ఎక్స్ట్రీమ్. సో అంతకంటే ఎక్కువ వెళ్తే ఇంకా అంతకు మించి అన్నట్టే. దో పీపుల్ క్లెయిమ్ 10 kilos in 10 days. ఐ హ్యావ్ లాస్ట్ ఆల్ ఆఫ్ దట్. అన్నీ చేశాను, పెంట చేసి మొత్తం లాస్ట్కి తగ్గిన రోజులు ఉన్నాయి. మళ్ళీ 2-3 daysలో మొత్తం పెరిగిపోయాను. సో దట్ ఈస్ హారిబుల్ డైట్స్ గైస్. మొత్తం వాటర్ అంతా తీసేస్తాయి సడన్గా అట్లాంటి డైట్స్ చేస్తే. ఆర్ ఇంకా నేను ఇట్స్ లైక్ అనదర్ డీప్ టాపిక్. నేను ఎప్పుడైనా ఇంకో వీడియో చేస్తా ఆల్ ఆఫ్ దోస్ ఫ్యాట్ డైట్స్ నేను ఎలాంటివి చేశాను, నాకు ఎలాంటివి లైక్ అట్లీస్ట్ వర్క్ అయ్యాయో లేకపోతే ఎలాంటివి బెడిసి కొట్టాయో. ఐ హ్యావ్ లాట్ టు టాక్ అబౌట్ దట్. 80 kilos 90 kilos అట్లా కొంచెం ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయిని తీసుకుందాం. ఇఫ్ ఈజ్ అరౌండ్ 90 kilos అండ్ హీ వర్క్స్ అవుట్ ఎవ్రీ సింగిల్ డే అనుకోండి, లైక్ చాలా లైక్ హెవీ వర్కౌట్ చేస్తాడు ఎవ్రీ డే అండ్ ఆల్సో వీకెండ్ కూడా హీఈస్ హ్యావింగ్ సమ్ స్పోర్ట్ ఆర్ సంథింగ్. సో 6 to 7 times తనకి వర్కౌట్ అయిపోతుంది ఎవ్రీ డే అండ్ హీ ఆల్సో వాక్స్ అ లాట్ ఇన్ ద ఈవినింగ్ ఫర్ ఎగ్జాంపుల్. సో తనకి వీక్లీ 1 kilo తగ్గాలంటే ఎంత తెలుసా? ఇంటేక్ 2200 calories అట్లా ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్. సో ఇవి నేను క్యాలిక్యులేట్ చేసి చెప్తున్నా వేరే వాళ్ళవి. సో ఇప్పుడు అదే పర్సన్కి మనం 1300 calories ఇచ్చి తిను అంటే ఇమాజిన్ హౌ హిస్ బాడీ విల్ రియాక్ట్. హీల్ గో ఇన్ టు అన్ ఎక్స్ట్రీమ్ డెఫిసిట్ దట్ హీ కెనాట్ హ్యాండిల్ ఇట్ ఎనీమోర్ అనమాట. అండ్ ఆల్సో ఇట్లా స్నాప్ అవుట్ అయిపోతాడు దాని నుంచి. ఆర్ హీ విల్ ఫేస్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ లైక్ మరీ టూ మచ్ డెఫిసిట్ ఉంటే లైక్ గాల్ బ్లడర్లో స్టోన్స్ రావడం, ఇట్లాంటి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకు ఇవన్నీ ఎందుకు ఐడియా ఉందంటే ఐ హావ్ సీన్ పీపుల్ డూయింగ్ సచ్ థింగ్స్. ఐ హావ్ సీన్ పీపుల్ గెటింగ్ ఎఫెక్టెడ్ ఇన్ సర్టెన్ ఏరియాస్ లైక్ చాలా డెఫిసిట్లో దీని హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళకి డాక్టర్ సర్జరీ అని నేను అవేర్గా ఉన్నా. ఐ కెన్ షేర్ ఆల్ ఆఫ్ దట్ టు యూ. సో నేనేం చెప్తున్నా అంటే ఒక చాలా ఓవర్ వెయిట్ ఉన్న పర్సన్ అయితే ఈ డైట్ చేయకూడదు. ఇట్స్ బ్లండర్. అండ్ ఆల్సో ఎక్కువ వర్కౌట్ చేస్తాను, ఐఎమ్ హ్యావింగ్ అ వెరీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అనే వాళ్ళు ఇది చేయకూడదు. మీరు ఇఫ్ యు ఆర్ అ పర్సన్, మీరు ఇంట్లోనే ఉంటారు, ఆల్సో దిస్ ఈజ్ యువర్ లాస్ట్ 6-7 kilos ఆర్ 10 kilos అనుకున్న వాళ్ళే ఈ డైట్ చేయాలి. ఇఫ్ అంతకంటే ఎక్కువ వాళ్ళు ఈ డైట్ చేస్తే యూ విల్ ఐదర్ స్నాప్ అవుట్ ఆఫ్ ద డైట్ బికాస్ మీ యువర్ బాడీ విల్ క్రై అనమాట. ఏంటి నన్ను ఇలా చంపుతున్నావు అని ఒక రివోల్ట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది అండ్ మొత్తం అన్నీ తినేస్తారు మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయిపోయి. సో ఏదర్ దట్ విల్ హ్యాపెన్ ఆర్ యూ విల్ స్టార్ట్ సీయింగ్ హెల్త్ బ్యాడ్. అంతకంటే పుష్ చేసుకొని చేస్తే బ్యాడ్ హెల్త్ ఎఫెక్ట్స్ వస్తాయి. దట్ ఈస్ వాట్ ఐ కెన్ సే. సో వాటర్ కంటెంట్ కూడా ఆవిడ ఎలా చెప్పింది అంటే, వాడు ఎలా చెప్పారు అంటే 3 to 4 liters అని చెప్పారంట. సో 3 liters ఇన్ వింటర్ అండ్ 4 liters ఇన్ సమ్మర్. ఇది ఎందుకు అంటే ఇఫ్ వీఆర్ హ్యావింగ్ మోర్ దాన్ దట్ మన సోడియం అనేది డైల్యూట్ అయిపోతుంది బాడీలో. సో సోడియం లెవెల్స్ తగ్గుతాయి. అప్పుడు ఏమవుతుందంటే వీల్ స్టార్ట్ క్రేవింగ్ ఫర్ మోర్ ఫుడ్ అండ్ ఆల్సో స్లీప్ డిస్టర్బ్ అవుతుంది.
నైట్ టైం కూడా లైక్ ఆ వాష్రూమ్ కోసం లెగడం ఇదంతా ఇట్స్ ఆల్ మెస్డ్ అప్ గైస్. వాటర్ కూడా ఎక్కువ తాగకూడదు, అలానే అసలు తాగకుండా ఉండకూడదు. సో దట్స్ వై ఆవిడ మీకు లిమిటేషన్ ఇచ్చింది. మీరు అనుకోవచ్చు వాటర్ది ఏముంది అని, అంటే ఎక్కువ తాగితే ఏమవుతుంది అని. ఓవర్ హైడ్రేషన్ హ్యాస్ సో మెనీ స్టూపిడ్ ఎఫెక్ట్స్ ఆన్ బాడీ. ఎట్లా అంటే ఓవర్ యాక్టివ్ బ్లాడర్ అనేది కూడా వస్తుంది. దానివల్ల ఎయిదర్ యువర్ బ్లాడర్ లైక్ కంప్లీట్గా లీక్ అయిపోవడం లేదా కంప్లీట్గా స్టక్ అయిపోవడం అట్లా అవుతుంది. ఇట్స్ వెరీ డేంజరస్ ఇన్ లాంగ్ రన్. ఆల్సో క్రేవింగ్స్, మైండ్, బ్రెయిన్ ఫాగ్ ఇవన్నీ వాటర్ తక్కువైనా వస్తే ఎక్కువైనా వస్తాయి. మీరు వాటర్ ఎక్కువ తాగినంత మాత్రాన ఇట్స్ నాట్ గోయింగ్ టు స్టే ఇన్ యువర్ బాడీ గైస్. యువర్ లైక్ ఓవర్ హైడ్రేషన్ వల్ల కూడా యువర్ స్కిన్ అండ్ యువర్ బాడీ విల్ ఫేస్ డీహైడ్రేషన్. ఇట్స్ ఆల్ లైక్ కాంప్లెక్స్. సో బేసిక్గా 3 to 4 liters అనేది టోటలీ ఐడియల్ ఫర్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్. సో ఆవిడ అదే చెప్పింది, లైక్ కంప్లీట్గా ఇలానే ఉండాలి, 3 to 4 liters ఉండాలి అని చెప్పి. అందుకంటే ఎక్కువ తాగదు తక్కువ తాగదు అని. దట్స్ అ గుడ్ పాయింట్. ఇంకొకటి, ఆఫ్టర్ 8 PM నో వాటర్ అని చెప్పారు. అంటే ఒకవేళ దాహం వేసినా వాటర్ తడుపుకోవాలి లైక్ అని చెప్పారు. ఇట్స్ అ గుడ్ పాయింట్ గైస్. ఎందుకంటే 8 PM తర్వాత ఇఫ్ వి కీప్ లోడింగ్ వాటర్ ఇట్స్ నాట్ గుడ్ ఫర్ బాడీ. ఆ వాటర్ లైక్ వాష్రూమ్కి లెగడము అంతే. దెన్ లెస్ స్పైసెస్ వాడమన్నారు. రైస్తోనే అయిపోతుంది కర్రీ. యూ విల్ ఎండ్ అప్ ఈటింగ్ లెస్ కార్బ్స్ అండ్ మోర్ ప్రోటీన్ అండ్ వెజిటబుల్ కర్రీ. సో దట్ విల్ ఎవెన్చువలీ లీడ్ టు డెఫిసిట్ అండ్ వెయిట్ లాస్. సో దట్ ఈస్ ద ట్రిక్. అండ్ ఎక్కువ స్పైసెస్ తిన్నా కూడా లైక్ తొందరగా అరిగిపోతుంది. సర్వింగ్ సైజెస్ కూడా ఇఫ్ యూ నోటీస్ షీస్ వెరీ వెరీ స్పెసిఫిక్ అబౌట్ సర్వింగ్ సైజెస్. నేను చాలా వీడియోస్లో చూశాను, ఇఫ్ ఎక్కువ పెట్టుకున్నారు కొంచెం తీసేయండి అని చెప్తారంట ఆవిడ. దిస్ ఈస్ బికాస్ సర్వింగ్ సైజెస్ ఆర్ లైక్ ఇఫ్ యూ కెన్ మెజర్ ఇట్ ఆన్ ద కిచెన్ వేయింగ్ స్కేల్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. 2 bowlsలో ఓట్స్ ఉన్నాయనుకోండి, ఈ బౌల్లో ఓట్స్ చూడ్డానికి ఒకలానే ఉంటాయి, కాకపోతే 3-4 tablespoonsలోనే 200 calories తేడా వచ్చేస్తుంది. సో ఇట్స్ లైక్ యూ హ్యావ్ టు బీ వెరీ యాక్యురేట్. మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుని అవ్వలేకపోతున్నారు పోర్షన్ సైజ్ కంట్రోల్ చేసిన అంటే ఇట్ మీన్స్ దట్ యు ఆర్ హ్యావింగ్ మోర్ క్యాలరీస్ దాన్ వాట్ యూ థింక్. సో దట్స్ వై దిస్ ప్లాన్ మే వర్క్. అంటే ఇంతే తినాలి అని అంటారు కాబట్టి ఇట్ యాక్చువల్లీ వర్క్స్. 1 roti of palm size అంటే ఇట్ విల్ బి అరౌండ్ 100 grams of roti. సో షీఈస్ వెరీ వెరీ స్పెసిఫిక్. 1 teaspoon అంటే 1 teaspoon తినాలంటే 2 tablespoon అంటే 2 tablespoon తినాలంట. సో ఇట్ మేక్స్ సెన్స్. ఆర్ ప్యూర్లీ ఫాలోయింగ్ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ షెడ్యూల్. ఆవిడ 6 తర్వాత ఏం తినొద్దు అని చెప్తున్నారు. సో 9 to 6 తింటున్నారు. అంటే వీఆర్ ఫాలోయింగ్ ఆల్మోస్ట్ 8:16 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ షెడ్యూల్. అంటే వీళ్ళు 9:15 ఫాలో అవుతున్నారు. బట్ 8:16 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ షెడ్యూల్ ఫాలో అయితే చాలామంది ఎఫర్ట్లెస్గా తగ్గారు వితౌట్ ఎనీ స్పెసిఫిక్ డైట్. కాకపోతే ఒక పాయింట్ తర్వాత తగ్గము. our body will start adjusting to like certain timings and దాంట్లో మనకి ఎంత సరిపోద్దో అంతే తింటాం. ఒక పాయింట్ తర్వాత ఇంకా డెఫిసిట్లో ఉండం కదా. సో ఇదేంటంటే ఈ ప్లాన్ ఎవరికైనా డెఫిసిటే గైస్. నాలాంటి లైక్ లాస్ట్ 10 kilos తగ్గుతున్నా అండ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ యాక్టివిటీ, నాలాంటి పర్సన్కి ఇప్పుడు డెఫిసిట్ అంటే ఇట్ కెన్ వర్క్ ఫర్ ఎనీ వన్. సో దట్ ఈస్ ద ట్రిక్ అంతే. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అంటే యూ విల్ నాట్ ఫీల్ హంగ్రీ. ఆల్సో లైక్ మైండ్ ట్యూన్ అయిపోద్ది యాజ్ వీ టాక్డ్ అబౌట్ ఇట్. ఈ టైం తర్వాత ఇంకా నాకు ఆకలి అని అనిపించదు అనమాట. నేను ఎప్పుడైతే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తానో మై స్టమక్ ఈజ్ గెటింగ్ ష్రంక్డ్ అనమాట. అంటే నేను ఎక్కువ క్వాంటిటీస్ తిన్నా. ఒక పాయింట్ కూడా చెప్తున్నారు గైస్, దే ఆర్ ఆస్కింగ్ అస్ టు స్లీప్ ఎట్ 10:30 అండ్ వేకప్ లైక్ వెన్ ఎవర్. సో బేసిక్గా దే ఆర్ ఆస్కింగ్ అస్ టు స్లీప్ ఫర్ 8 hours. ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది అంటే గ్లూకోజ్ బ్లడ్ సెల్స్లో అబ్జార్బ్ అవ్వదు ప్రాపర్గా. దానివల్ల ఏంటంటే మనకు నీరసంగా తిక్కగా లైక్ బ్రెయిన్ ఫాగ్లా అనిపించి ఇంకా తినాలనే క్రేవింగ్ వస్తుంది. ఓకే మేబీ తింటే బాగా గ్లూకోజ్ అందుతుంది నా సెల్స్కి అని ఫీలింగ్లో తింటాం. సో బేసిక్గా అందుకనే మీరు గమనిస్తే స్లీప్ లేనప్పుడు ఒకలాగా తినాలి అని అనిపిస్తుంది, నీరసంగా ఉంటుంది. ఇవన్నీ వీటి వల్లే అనమాట, డ్యూ టు హ్యావింగ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. స్లీప్ తక్కువ అయితే స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది, దానివల్ల హంగర్ హార్మోన్స్ అని ట్రిగర్ అవుతాయి. ఇట్ విల్ మేక్ యూ ఫీల్ మోర్ హంగ్రీ. లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో ఇవన్నీ 1300 calories వస్తున్నాయి కదా. లాస్ట్ 5-6 kilos అనుకుంటే ఇది ఫాలో అవ్వండి, కానీ చాలా ఓవర్ వెయిట్ సైడ్ ఉంటే మాత్రం ఇది ఫాలో అవ్వద్దు. ఇట్ క్యాన్ బి డెట్రిమెంటల్ ఇన్ ద లాంగ్ రన్. ఫైనల్ టేక్ ఏం తీసుకుందాం అనుకుంటున్నా అంటే
ఇట్ ఈస్ అ గుడ్ డైట్ ప్లాన్. మీ బాడీ ప్రకారం, మీ BMR అండ్ హైట్ ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకొని ఇఫ్ దీస్ క్యాలరీస్ అలైన్ విత్ యూ అప్పుడే ఫాలో అవ్వండి. ఇఫ్ ఇట్ ఈస్ టూ లెస్, డూ నాట్ ఫాలో ఇట్. ఎందుకంటే at the end of the day ఇంజురీస్ ఇవన్నీ అవుతాయి గైస్. ఇఫ్ యూర్ గోయింగ్ టు జిమ్ అండ్ ఈటింగ్ వెరీ వెరీ లెస్, లైక్ బ్రెయిన్ ఫాగ్లా వచ్చి ఇంజురీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ అంటే డెఫిసిట్లో తినండి, యూ షుడ్ ఈట్ లెస్ బట్ నాట్ వెరీ 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 డెట్రిమెంటలీ లెస్ అయితే తినకూడదు ఖచ్చితంగా. యూ హ్యావ్ టు బీ సేఫ్. ఆల్సో యూ హ్యావ్ టు బీ లూజింగ్ వెయిట్. అంటే కొంతమంది డ్రైవింగ్ చేసేటప్పుడు నీరసం రావచ్చు. ఇఫ్ దేర్ ఇంటేక్ ఇస్ 2500 calories and if they're eating 1200 calories, they can get this dizzy feeling. So ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి గైస్. అండ్ ఆల్సో డయాబెటిక్ పేషెంట్స్కి దిస్ కెన్ బి వెరీ లెస్ ఇఫ్ దే ఆర్ వెరీ ఓవర్ వెయిట్ అండ్ డయాబెటిక్. సో అవన్నీ ఏం చెప్పకుండా, లైక్ ఐ హవ్ సీన్ 90 kilos ఆవిడకి దర్ గివింగ్ ద సేమ్ డైట్ అండ్ ఒక 70 kilos ఆవిడకి దర్ గివింగ్ ద సేమ్ డైట్. వాట్ ఈస్ ద పాయింట్? అంటే ఐఎమ్ నాట్ బ్లేమింగ్ దెమ్, బట్ కొంచెం ఐ థింక్ దే హ్యావ్ టు మేక్ ఇట్ మోర్ పర్సనల్. నాట్ జస్ట్ ఎవరైనా తగ్గే డైట్ అనేది క్రియేట్ చేయకుండా బాడీ వెయిట్ ప్రకారం డైట్ ఇస్తే బెటర్ అని నా ఫీలింగ్. ఆల్సో ఇంకొకటి, దే టాకింగ్ అబౌట్ దిస్ మెయింటెనెన్స్ డైట్ కదా. అంటే మీరు ఖచ్చితంగా ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి. ఇలా వీడియోస్ చూసి అంటే ఏదో ఒకటి చేసేసి తగ్గిపోతే, మీరు మెయింటెనెన్స్ డైట్ చేయకపోతే ఇంకా ఒక పాయింట్ తర్వాత తగ్గి ఆగిపోతారు అనే పాయింట్ చెప్తున్నారు కదా. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ క్లియర్లీ. నేను ఒక 6 kilos తగ్గాక ఆగిపోయాను. ఇంకా తర్వాత వినిలా గారు కొన్ని రోజులు తగ్గొద్దు అని చెప్పారు. సో నేను మెయింటెనెన్స్లోకి వెళ్ళాను అని చెప్తున్నారు కదా. సో ఏం లేదు గైస్, మనము అంటే వాళ్ళు ఏం చెప్తున్నారు, మెయింటెనెన్స్ డైట్ ఒక 2-3 months చేసి మళ్ళీ వెయిట్ లాస్లోకి రమ్మన్నారు వినిలా గారు. అప్పుడే నేను తగ్గుతా అన్నారు. ఇంకా అంతకంటే లైక్ వెళ్ళొద్దు, గ్రాఫ్ వెళ్ళకూడదు, ఆర్ లైక్ ఆగిపోతుంది వెయిట్ లాస్ అని చెప్తున్నారని. ఏం లేదు గైస్, మనం ఒక 6-7 kilos తగ్గాక బాడీ ఏంటంటే అడాప్ట్ అయిపోతుంది. ఇప్పుడు తక్కువ తినడానికి లేదంటే ఇంత డెఫిసిట్కి అడాప్ట్ అయిపోయి మెటాబాలిజం తగ్గుతుంది. సో అప్పుడు మనం అంతే తినాలి తగ్గడానికి, బట్ అంతే తిన్నా తగ్గము, ఎంత వర్కౌట్ చేసినా తగ్గము. ఆ పాయింట్ని ప్లేటివ్ రీచ్ అవ్వడం అంటారు. సో ఈ ప్లేటివ్ రీచ్ అవుతారు. ఇట్స్ నాట్ అ మిత్, ఇట్ హ్యాపెన్స్ విత్ లాట్ ఆఫ్ పీపుల్. వీళ్ళు ఏంటంటే వినిలా గారు ఇచ్చిన డైట్ లైక్ మెయింటెనెన్స్ డైట్ చేస్తేనే మనము ఆ ప్లేటివ్లో మెయింటైన్ అవుతాము. తర్వాత వెంటనే మళ్ళీ డెఫిసిట్లో మళ్ళీ ఆవిడ డైట్ ప్లాన్ ఇస్తారు వెయిట్ లాస్ది, అది చేస్తేనే మళ్ళీ తగ్గుతాము అనేది చెప్తున్నారు కదా. అంటే ఆ మెయింటెనెన్స్ డైట్ ఆవిడ దగ్గర కాకపోతే ఇంకెక్కడ యూ వోంట్ ఫైండ్ ఇట్ అని చెప్తున్నారు కదా. మెయింటెనెన్స్ డైట్ ఈజ్ నథింగ్ గైస్, ఇట్ ఈస్ జస్ట్ ఈటింగ్ ఇన్ యువర్ మెయింటెనెన్స్ క్యాలరీస్. అంటే ఇప్పుడు నా మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎట్ దిస్ పాయింట్, బికాజ్ ఐ డోంట్ వర్క్అవుట్ అండ్ ఐ డోంట్ లైక్ డూ అ లాట్ ఆఫ్ థింగ్స్ ఎట్ దిస్ పాయింట్ డ్యూ టు ఇంజరీ. మై మెయింటెనెన్స్ డైట్ ఈస్ నథింగ్ బట్ అరౌండ్ 1700-1800 calories అంతే. సో అలా మీ యాక్టివిటీ లెవెల్ని బట్టి, లైక్ మీ జాబ్ నేచర్ని బట్టి, స్పోర్ట్ ఆర్ ఎనీథింగ్, ఏదైనా రీక్రియేషనల్ యాక్టివిటీ ఏదైనా ఉండొచ్చు. సో వీటన్నిటి బట్టి యూ విల్ హ్యావ్ బాడీ వెయిట్, హైట్ ఎక్సెట్రా. సో వీటన్నిటి బట్టి యూ విల్ హ్యావ్ అ మెయింటెనెన్స్ క్యాలరీస్. అండ్ కొన్ని రోజులు ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్లో తినిపిస్తారు. అప్పుడు బాడీ హోమియోస్టాసిస్లోకి వస్తుంది. మరీ తక్కువలో అడ్జస్ట్మెంట్లో ఉంది కదా. సో ఆ మెయింటెనెన్స్ క్యాలరీస్లో కొంచెం 1-2 kilos మళ్ళీ గెయిన్ అయ్యి అడ్జస్ట్ అవుతుంది. ఆ అడ్జస్ట్ అయ్యాక అగైన్ దిల్ పుట్ ద బాడీ ఇన్ ద డెఫిసిట్ సో దట్ బాడీ విల్ రికగ్నైజ్ ద డెఫిసిట్, నాట్ జస్ట్ గెట్ యూస్ టు ఇట్ అనమాట. ఆ డెఫిసిట్ అనేది మళ్ళీ కొన్ని రోజులు ఉండడం వల్ల మళ్ళీ కొంచెం తగ్గుతాం, మళ్ళీ బాడీకి అలవాటు ఈ వీడియోతో నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, డోంట్ హర్ట్ యువర్ సెల్ఫ్ గైస్. మీరు ఎంత క్యాలరీస్ తింటే సేఫో అంతవరకే తగ్గించుకొని తినండి, అంతకంటే ఎక్కువ తినొద్దు. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్, నేను మొత్తం ఈ ఫ్యాట్ డైట్స్ గురించి లైక్ ఐ హ్యావ్ డన్ అ లాట్ ఆఫ్ ఫ్యాట్ డైట్స్. చాలా డెస్పరేట్గా ఉండేదాన్ని తగ్గాలి అని చెప్పి. సో దానివల్ల చాలా మెటాబాలిజంని స్పాయిల్ చేసుకున్నా. అండ్ ఆ ఎఫెక్ట్స్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం గైస్ నెక్స్ట్ వీడియోలో. నేను ఆ జ్యూస్ డైట్స్, ఎగ్ డైట్స్, ఇంకా లైక్ వెజిటబుల్ డైట్, ఫ్రూట్ డైట్, ఇట్లా అంటే ఓన్లీ ఇంకా అవే అనమాట. జ్యూస్ డైట్ అంటే ఓన్లీ జ్యూస్ డైట్, జ్యూసే తాగాలి. ఎగ్ డైట్ అంటే ఓన్లీ ఎగ్సే తినాలి. ఇట్లా లైక్ కొన్ని రూల్స్ ఉండే డైట్స్ అని చేశాను. అసలు లైక్ దానివల్ల ఎంత ఎఫెక్ట్ అయ్యానో కూడా నేను ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటా. ఎంత ఫాస్ట్గా వెయిట్ గెయిన్ అయిపోయాను, ఇట్స్ lot of things guys. I'll share everything in the next video. If you want to take some inspiration, you can definitely take some inspiration from YouTube videos who are making about this diet.
కాకపోతే జాయిన్ అయ్యే ముందు కొంచెం ఆలోచించుకోండి. నాకు ఇంతో తెలీదు, బట్ చాలా కాస్ట్లీ అని అయితే విన్నాను. అంత కాస్ట్లీలో జాయిన్ అవ్వడం అవసరమా అని ఆలోచించుకోండి. డైరెక్ట్గా వెనిలా గారు అయితే మీకు ట్రైన్ చేయరంట. జస్ట్ ఒక 5 minutes మాట్లాడేసి పంపించేసి తర్వాత ఒక పర్సన్ ఎవరినో అసైన్ చేస్తారు. వాళ్ళు ఏంటంటే జనరిక్గా ఒక వాట్ ఎవర్ కొంతమంది పీపుల్కి పంపించేవన్నీ మీకు పంపిస్తారు అంతే. సో అవి మీరు చూసి ఫాలో అవుతూ ఉంటారు డైలీ. అండ్ వాళ్ళు ఓకే థైరాయిడ్కి స్పెసిఫిక్గా, పీసీఓఎస్కి స్పెసిఫిక్గా ఏదో చేస్తామని అన్నారు కదా. నాకు అర్థమైన దాని ప్రకారం దే విల్ మేక్ యూ డూ టెస్ట్స్. చాలా మనీ కట్టించుకొని టెస్ట్లు చేయించుకుంటారు మీరు జాయిన్ అయినప్పుడు. సో దాని ప్రకారం జస్ట్ కొన్ని ఫుడ్స్ ఉంటాయి గైస్, మీ డాక్టర్ని మీరు అడగచ్చు, నాకు ఫుడ్ లిస్ట్ ఇవ్వండి, లైక్ నేను ఏం తినకూడదో ఇవ్వండి అని. థైరాయిడ్ అయినా పీసీఓఎస్ వాళ్ళైనా సో వాళ్ళు ఇస్తారు. ఆ ఫుడ్స్ మీరు అవాయిడ్ చేసుకొని వేరేవి ఇంక్లూడ్ చేసుకోండి. ఏవి మంచివో కూడా ఉంటాయి కదా, డూ నాట్ అట్లా మంచి ఫుడ్స్ మంచివి ఇంక్లూడ్ చేసుకొని మీకు పడనివి ఇంక్లూడ్ చేయొద్దు అంతే. వీళ్ళు అదే చేస్తారు, మీకు పడనివి ఇవ్వరు. క్యాబేజ్ వద్దని చెప్తారు స్పెసిఫిక్గా థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, లైక్ క్యాబేజ్, బ్రోకలీ ఇట్లాంటివి. సో అట్లాంటివి ఐ థింక్ యూ కెన్ ఆస్క్ యువర్ డాక్టర్. అండ్ మీరు మీ క్యాలరీస్ కౌంట్ చేసుకొని వాటిలో ఇంక్లూడ్ చేసుకోవడమే. ఫ్యాట్ ఫస్ట్ అనే కాన్సెప్ట్ కూడా మంచిగా ఫాలో అయ్యారు. ఈ మధ్య మీరు చూస్తే సెలబ్రిటీస్ అందరూ ఎంటీ స్టమక్ మీద లైక్ గీ తీసుకోవడము, బుల్లెట్ కాఫీ ఆర్ బుల్లెట్ టీలో గీ కలుపుకొని తాగడం ఇలా అంతా చేస్తున్నారు కదా. మీకేమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ చేయండి. ఆల్సో మీరు వెనిలా డైట్ ఫాలో అయ్యారా, లేదా వెనిలా గారి దగ్గర కన్సల్టేషన్కి వెళ్ళారా, వెళ్తే ఎలా ఉంది, ప్లీజ్ కమెంట్ డౌన్. ఈవెన్ అందరు తెలుసుకుంటారు కదా ఎట్లా ఉంది ప్రాసెస్ ఏంటి అని. క్యాలరీ డెఫిసిట్ మీద లేకపోతే మెయింటెనెన్స్ క్యాలరీస్ మీద ఈ కాన్సెప్ట్ పైన ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ మేక్ వీడియోస్ ఇన్ కమింగ్ డేస్. ఇంకా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేశారా మీరు ఎప్పుడైనా? Like we can start a discussion about weight loss or deficit. If someone else knows, they will add some points.